E69 న్యూస్ కి స్వాగతం. ఎంపీగా, ఉప ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్సీగా ఎన్నో రకాల స్టేషన్ కన్పూరు నియోజకవర్గాన్ని సేవలు చేస్తూ నీతి ధర్మంగా పనిచేసినటువంటి కడియం శ్రీహరి గారిని పాడి కౌశిక్ రెడ్డి అనే తోడు దున్నపోతులాగా, సాగుపోతులాగా, రోడ్డు మీద తిరిగే గుండాగిరిలాగా ఎమ్మెల్యే గారి మీద అచ్చుతూచి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ పక్షాన కొడక నువ్వు కడియం శ్రీహరి కాలి గోటికి సరిపోవు, నువ్వు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ నేను ఈసారికి ఎమ్మెల్యే గెలవకపోతే నా కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటుంది, నా ఆత్మహత్య నా పాడమోయడానికి రావాలని ఊరూరు తిరిగి ప్రతి ప్రోగ్రాంలో నువ్వు విన్నపం చేస్తే ప్రజలు ఏ పోనీ వీడు దుర్మార్గుడు 2 సార్లు ఓడిపోయినని ఏదో భిక్షగానికి వేసినట్టు ఓటేసి 4 పర్యాయాలు తెలుగుదేశంలో 9 సంవత్సరాలు ఏకదాటిగా మంత్రిగా సేవలు చేస్తూ ఏ రోజు కూడా అవినీతికి కానీ ఏ రోజన్నా భూమి కబ్జాలే కానీ ఎవరైనా బెదిరించిండు కడియం శ్రీహరి వీళ్ళ భూమి కబ్జా చేసిండు వాళ్ళని బెదిరించిండు అనే ఏ రోజు 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో అంతా తెలంగాణలోనే నీతి నిజాయితీ పరునిగా పేరు పొందిన మేధావిగా పేరు పొందినటువంటి కడియం శ్రీహరి గారిని, కడియం శ్రీహరి కుటుంబాన్ని కానీ ఏ రోజైనా నువ్వు వేలే చూస్తే నీ ఏలు నరికేస్తాం బిడ్డ, నీ కాలు తీసేస్తాం బిడ్డ, హుజరాబాద్కు వచ్చి నీ ఇంటిని కూడా ముట్టడియడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణలోనే ఒక దళిత వర్గంలో అట్టడుగు వర్గంలో పుట్టినటువంటి కడియం శ్రీహరి చదువుతోని విద్యావంతుడిగా పేరు పొందినటువంటి కడియం శ్రీహరిని నువ్వు వేలు చూపించి మాట్లాడినందుకు కాంగ్రెస్ పక్షాన నీ ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలి. ముందుగా నువ్వు అసెంబ్లీలో ఉండే మనిషి కాదు, నువ్వు దున్నపోతు లాంటివి, నువ్వు మనిషి రూపంలో నువ్వు మురుగానివి, అసలు అసెంబ్లీకి పోయేటువంటి మంచి వ్యక్తి కాదు. కడియం శ్రీహరి లాంటి నీతి నిజాయితీ పరులు చదువుకున్న మేధావులు పోవాలి అసెంబ్లీ, కానీ నీలాంటి రౌడీలు పోవద్దని హెచ్చరిస్తూ ఇంకోసారి కనుక నువ్వు ఏలు చూస్తే నీ ఏలు తీసేస్తాం బిడ్డ అని ముగిస్తాం. కడియం శ్రీహరి గారిని ఈరోజు శాసనసభలో 2 సభలో కడియం శ్రీహరి గారి రాజకీయ అనుభవంతో లేని ఏజ్ వయస్కుడు, ఒక రౌడీ షీటర్, వీధి కుక్క, ఒక అవినీతి పరుడు పాడి కౌశిక్ రెడ్డి గారి మాటలను ఇవాళ బేషరతుగా జఫర్ మండల పార్టీ గణప నియోజకవర్గం ఖండిస్తూ తెలంగాణ రాష్ట్రం మొత్తం పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటల విధానాన్ని అసహించుకుంటూ మరి పాడి కౌశిక్ రెడ్డికి చెప్పుతోను కొట్టే విధంగా, బుద్ధి చెప్పే విధంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అన్ని వర్గాలు, ఎస్సీ ఎస్టీలు కానీ, బీసీలు మైనార్టీలు కానీ, యావత్ తెలంగాణ ప్రజానీకం మొత్తం కూడా కౌశిక్ రెడ్డి మాట్లాడే విధానాన్ని తప్పుపడుతూ కౌశిక్ రెడ్డిని అసెంబ్లీ నుంచి శాశ్వతంగా సభ్యత్వాన్ని రద్దుపరచాలని తీర్మానం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మరి మా గణపురం నియోజకవర్గం నుంచి వాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్కు నీకు రానికి మాకు 50-60 కిలోమీటర్ల దూరం లేదు. హుజరాబాద్కు వచ్చి నిన్ను, నీ నియోజకవర్గంలో నిన్ను అక్కడి ప్రజలతో నిన్ను చెప్పుతో కుట్టించే రోజులు దగ్గరనే ఉన్నాయి. మా నియోజకవర్గ ప్రజలు ఊస్తే నువ్వు ఎక్కడో బయటకు నా కొడక మరి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఏలు చూపించుకుంటూ ఏకే పార్టీలు పట్టుకుంటూ ఒక రౌడీ షీటర్ లాగా, వీధి కుక్క లెక్క, గజ్జి కుక్క లెక్క, ఒక పిచ్చి కుక్క కనుక సైడ్ విభాగం ఎట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు. తప్పకుండా నీకు ప్రజల చేతిలో శిక్ష తప్పదని, ఇంకొకసారి అపార అనుభవం ఉన్న కడియం శ్రీహరి వారి రాజకీయ అనుభవం అంత లేదు, నీ వయసు ఇష్టానుసారంగా మాట్లాడు, మానుకోకపోతే నీ నాలుక చీరేస్తాం. కౌశిక్ రెడ్డి తప్పకుండా నీకు ప్రజలతోని బుద్ధి చెప్పించే రోజులు దగ్గరనే ఉన్నాయి. హుజరాబాద్కు వచ్చి స్టేషన్ కనుక నియోజకవర్గం వాళ్ళు తప్పకుండా నీకు గోరి కట్టే రోజులు దగ్గరకు వచ్చినాయి. నువ్వు చెయ్యి చూపించిన, ఏలు చూపించిన, ఏలుకి ఏలు, కంటికి కన్ను, కొడుకాన్ని తోలు మొత్తం తీసి డప్పు కొట్టి మా వాళ్ళు డప్పు పట్టుకొని తిరుగుతారు, నీ చర్మాన్ని వలుస్తారని హెచ్చరిస్తూ ఇంకొకసారి కడియం శ్రీహరి మీద మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోకపోతే నిన్ను శాశ్వతంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసే రోజులు దగ్గరకు వస్తాయి. కాబట్టి ఇంకొకసారి బుద్ధి తెచ్చుకొని మరి ఒక వీడి రౌడీ షీటర్ లెక్క ఉండకుండా ప్రజాప్రతినిధి అనేది ఇంకిత జ్ఞానం తెచ్చుకొని మర్యాదగా మాట్లాడుకోవడం మానుకోకపోతే తప్పకుండా నీకు రాబోయే రోజుల్లో హుజరాబాద్కు వచ్చి నీకు గోరు కడతామని హెచ్చరిస్తుంది.